శ్రీ కోదండ రామస్వామి వారి యొక్క ఆలయంలో జరుగుతున్నటువంటి రామనవమి కళ్యాణ మహోత్సవాల భాగంగా ఈ రోజు శ్రీరాముని వారి కళ్యాణం జరుగుతుంది. అందులో భాగంగా మమ్మల్ని అందరినీ కూడా కలుసుకొని మీకు చక్కటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మీ ముందుకు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. సో నిజంగా స్వామివారు వెలిసినంత అద్భుతంగా ఉంది ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకోవడం. సో ఒకసారి అందరి కూడా రెండు చేతులు ఖాళీగా ఉండే రెండు చేతులు పైకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. ఆ రాముల వారి కృపా కటాక్షాలు ఎప్పుడు కూడా మన ఎందున్నారు మనస్ఫూర్తిగా కోదండ రామస్వామి వారిని తలుచుకుంటూ సో మరి ఇంకేమాత్రం చేయకుండా కడుపు నవ్వించడానికి మీకు కావాల్సినటువంటి ఉప్పు హుషారు ఇవ్వడానికి మేము రెడీ. మీరు రెడీగా ఉన్నారా? ఒకసారి గట్టిగా వేసుకోవచ్చు కదా అందరు కూడా రెడీ. థ్యాంక్ యూ. సో ఏ మాటకి ఆ మాట ఇద్దరు చిట్టుపిడుగులా ఉన్నారే కానీ మీ మాటలు మాత్రం తూటాలా చాలా చక్కగా పేల్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేట్ ఇంట్రోస్. థ్యాంక్ యూ. సో మరి చక్కగా భక్తి గీతాలతో ప్రారంభమైనటువంటి యొక్క కార్యక్రమం చక్కటి నవ్వుల నజరానాతో ముగించడానికి మేమైతే సంతోషంగా ఆహ్వానం పలుకుతూ ఒకసారి రెండు చేతుల పైకి గట్టిగా చప్పలు కొట్టినాయి అందగాళ్ళందరూ కూడా. కాదు కొట్టచ్చు కదా ఏంటి కిందకి చేతులు కొట్టి చప్పలు గట్టిగా పైకి అంతే. అది మామూలు గుండె కొట్టి బుచ్చిరెడ్డి పాలెం అంటే మొదలెడితే కావలి వరకు వినిపడాలి సౌండ్ రెడీ. సో మరి ఇంకేమాత్రం చేయకుండా నాతో పాటు గడ్డం తనకి గడ్డం అనుకుంటాం కానీ బోల్డంతా పేరు తెచ్చిపెట్టినటువంటి ఆ గడ్డంతో మన ముందుకు వచ్చేసరి గడ్డం నవీన్ గారిని కూడా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అమ్మయ్య ఒక్కసారి గట్టిగా చెప్పండి వినోద్కి, అంత బాగా మాట్లాడినందుకు అంత మంచి ఇంట్రొడక్షన్. అలాగే చిన్న పాపలు పిల్లలని చెప్పు పిల్లలు అందరూ మన ఇంట్రొడక్షన్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అంటే వాళ్ళు ఇప్పుడు ఎదుగుతున్నారు పిల్లలు. చాలా తప్పుగా మాట్లాడుతున్నారు ఇక్కడ. అందరికంటే చిన్న వాళ్ళు కాదు. ఇదిగో ఆయన మొన్ననే 13 వెళ్ళి 12 వచ్చాయి. ఆయన అందరికంటే చిన్న పిల్లడు అంటే నువ్వు కాదు. ఒక్క నిమిషం ఆయన హ్యాపీ బర్త్డేకి వెళ్ళేవాళ్ళు. ఆయన కేక్ పెట్టినా ఒకే నిమిషం. వీళ్ళు పిల్లలైనా కానీ వీళ్ళకి ఇంట్రొడక్షన్ ఏంటంటే వీళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ యాంకరింగ్ చాలా బాగుంది. అండ్ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఈ ఆలయంలో ఫస్ట్ టైం చూస్తున్నాను, మీరు ఇంకా మంచిగా పైకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు ఈ కోదండ రామస్వామి వారి ఆవరణలో మొదలైనటువంటి మీ యొక్క వ్యాఖ్యాన ప్రయాణం ఎన్నో అద్భుతమైనటువంటి స్టేజెస్ ని చూడాలని తలపించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సౌండ్ పెట్టానా? నా మైక్ లో సౌండ్ లేదా? హలో. ఎనీహౌ ఈ రోజు ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని పిలిచిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు చిన్న మాట మాట్లాడాలి. ఏంటి ఎక్కడ పోతున్నందుకు? ఏంటి ఆయన చూస్తున్నావు ఎందుకు? ఆయన నేను చూడట్లేదు నేను కానీ ఏంటి నువ్వేం పెద్ద కుర్రోడు అని ఫీల్ అయిపోతున్నావా ఏంటి? ఒక్కసారి నేను కుర్రోడు అన్న చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఫోటోలు ఇచ్చి కదా అది చూసావా కొంతమంది. ఏంటి నువ్వు వస్తే ఇక్కడ సింగర్స్ వచ్చారు కాబట్టి నేను చూసి ఏదైనా పాట పాడారని అవుతున్నావా? అక్కడ ఉన్న వాళ్ళు నన్ను చూసి పాట పాడారు, మంచి పాట పాడారు నన్ను చూసి. అక్కడ ఉన్న వాళ్ళు ఏంటి ఏకంగా వేదిక మీద ఉన్న కూడా నేను చూస్తే ఒకటే పాట పాడతారు. ముసలి తాత ముడత ముఖం మురిసిపోయేనే. నువ్వు చెప్పాను నేను ముసలి ఒక్క మాట ప్లీజ్. కాదు పడిచి పిల్లోడు అనుకున్నావా ఏంటి? పిల్లోడే కాకా ఏంటి చిన్న పోరలా లేను. నీది నాది ఏంటి మీరు యూత్ అనుకున్నారా? నేను యూత్ అంటే మీలా ఉండాలి, మొదలైతే తెల్లారు ఉండాలి, హుషారు నీలా ఉండకూడదు. అర్థమవుతుందా? గంట సేపు వాళ్ళకు కూడా హ్యాండ్ ఇచ్చావా? ఇంకొకటి వాళ్ళందరినీ ఇక్కడ ఎంగేజ్ చేసి యూత్ అంటే ఇలా ఉండాలి. పోయింది సౌండ్. నా సౌండ్ తీయకండి, గట్టిగా మాట్లాడుతున్నా. నేను మిమ్మల్ని అందరూ ఎంగేజ్ చేసి మిమ్మల్ని అందరూ ఓగొట్టించుకుంటున్నా అప్పటి నుంచి. నాకు కొట్టరా అది బాబు. హలో తమ్ముడు, ఈ మైక్ లో పని చేయండి. వచ్చింది మైక్ వచ్చింది. ఈకో కూడా ఉంది దానికి. కొద్దిగా వాల్యూమ్ పెంచువా, ఎందుకంటే మా కళ్ళ ముందు ఉన్న వాళ్ళందరూ కూడా పవర్ జనరేటర్స్ అన్నమాట. వాళ్ళ సౌండ్ మేము తట్టుకోవాలంటే మా సౌండ్ కాస్త పెంచురా. అలా ఒక చిన్న వాయిస్ పెంచాలి. ఓకే. సో వినోదిని, వీళ్ళు ప్రతి సంవత్సరం నువ్వు వస్తూ ఉంటావు. నన్ను అయితే చాలా గ్రాండ్ గా పిలిచారు. నిన్ను కూడా పిలిచిరా? ఏమడిగావు? నిన్ను కూడా ఈ ఫంక్షన్ కి పిలిచారా? అంటే లేదు, కళ్యాణం అయిపోయిన తర్వాత భోజనాలు పెడతారు కదా, ఎంగిలాకులు ఎత్తడానికి పిలిచినారు. కరిమక పొడ కరెక్ట్ గుర్తుపెట్టారు. వేసుకుని ఏం మాట్లాడుతున్నావు? ఇంత అద్భుతంగా స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంటే నువ్వు కూడా వచ్చాను అడుగుతావు ఏంటి? నువ్వు ఇప్పుడు ఏమన్నా ఉన్నమాట మాట్లాడినా ఎందుకంటే కోపం తెచ్చుకుంటావు. కోపం వస్తే కోపం వస్తుంది కానీ కోల ఏమైనా వస్తుందా? కోపం వస్తే కోపం వస్తుంది కానీ కళ్యాణ్ బాబు ఏమన్నా వస్తాడా? రాడు. హలో, అంత బీపీ తెచ్చుకోకు. అంత మా వాళ్ళే ఉన్నారు ఇక్కడ అంతా. బీపీ తెచ్చుకుంటే బీపీనే వస్తుంది, బీర్ బాటిల్ ఏం రాదురా కరిమక పొడ. నేను కర్రగున్నా అన్నా.
నేను కర్రగా ఉన్నాను ఎక్కడి నుంచి అన్నా ఎక్కడి నుంచి లేదు నా గడ్డ కూడా తెల్లగా ఉంది తెలుసా ఇవన్నీ కాదు నీకు నా సంగతి తెలియదు ఏంటి నేను రాత్రి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో రాత్రి ఫోన్ లో మాట్లాడి జాగ్రత్తగా ఉన్నా అబ్బా ఏంటి డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఫోన్ లో మాట్లాడావా Yes, yes. ఏమన్నారు రాంగ్ నంబర్ పెట్టి అన్నాడు మరి అది నీ ఫేస్ వాల్యూ బేస్ గురించి మాట్లాడకు నేను ఇందాక నడుచుకుంటూ వస్తుంటే అమ్మాయిలు అబ్బాయిలు అందరు కలిసి ఏమన్నారు తెలుసా నన్ను? ఏమన్నారు అయ్యో బాబోయ్ ఏమందం అన్నారు తెలుసా అయ్యో బాబోయ్ ఏమందం కాదు అయ్యో బాబాయ్ ఏంటి నీ మందం అని అంటారు పైన బట్ట కింద పొట్ట వేసుకొని కాదు ఏంటి బట్టా పొట్ట అంటున్నావు ఇది ఈజీగా వస్తుంది అండి బట్టా పొట్ట ఎన్ని ఏళ్ళు కష్టపడితే వచ్చింది 50 సంవత్సరాలు కష్టపడితే ఈ పొట్ట 50 సంవత్సరాలు కష్టపడితే ఈ బట్ట దమ్ముంటే తెచ్చుకోమని ఎవరైనా చూస్తే ఎవరికి రాదది ఎవరి వల్ల కాదని నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు ప్రపంచంలో ఎవరికైనా సరే మగవాళ్ళకి బట్టతల వస్తుంది ఎందుకో తెలుసా ఎందుకు భార్య భర్తలు గొడవ పడ్డారనుకో భార్యని వాడి జుట్టు పీక్కుంటాడు భర్త భార్య గొడవ పడింది అనుకో భార్య భర్త జుట్టే పీక్కుద్ది అందుకే మగవాళ్ళకి మాత్రమే బట్టతల వస్తుంది ఆడవాళ్ళకి రాదు మేమేం పీకలకి వచ్చుకుంటాం ఇంట్లో అందుకే అర్థమైందిగా ఇవన్నీ కాదు ఇప్పటికి ఇందాక ఈ కాక ఉన్నాడు చూసావు ఎటుకలు పట్టుకొని చూస్తున్నాడు ఆయన నన్ను ఏమన్నాడు అచ్చా ఏమన్నాడు నవీన్ గారు మీరు అచ్చం ఆత్రేయపురం పూతరేకలా ఉన్నాం అన్నాడు ఏమన్నా అన్నవా లేదా అన్నవా లేదా నిపరెక్కలా ఉంటావు సార్ నువ్వు ఆత్రేయపురం పూతరేక ఏంటి సార్ మీరు అలా అనుకుంటారండి ఓవర్ ఒపీనియన్స్ అలాగే నా కాలేజ్ ఫ్రెండ్స్ మొన్ననే కలిసారు వాళ్ళంతా ఏమన్నారు తెలుసా ఏమన్నారు మీరు అచ్చం హీరో మహేష్ బాబు లా ఉంటారే అన్నారు నా అమ్ముకున్నాను యాడ్ లో ముఖేష్ లా ఉంటావు నువ్వు మహేష్ ఏంటి జాగ్రత్త మాటలు రాని నా సంగతి తెలియదు మళ్ళా హలో ఎక్కువ తక్కువ మాట్లాడుకో ప్రతి మనిషికి కొన్ని గోల్స్ అంటే ఉంటాయి ఇప్పుడు మమన్ గారికి చూడండి అద్భుతంగా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాల భాగంగా అద్భుతమైనటువంటి కార్యక్రమం చేయాలని ఒక గోల్ ఉంది అలాగే ఎదురు కూర్చుని కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయాలని ఒక గోల్ ఉంది అలాంటి గోల్స్ నీకేమైనా ఉన్నాయా మనకు ఉంది గోల్ ఏంటది ఉన్నాయి కదా మనకు కూడా గోల్ మా ఇంటి పక్కన పెద్ద గ్రౌండ్ ఉంటుంది అబ్బా అక్కడ పెద్ద గోల్ ఉంటుంది ఈ బాల్ తీసుకు అక్కడ గోల్ వేస్తుంటా ఏమంటారు ఇలాంటి గోల్స్ ఉన్నాయి ఇది కదా ఈ యొక్క బతులు చచ్చిపోయి ఎన్నికి వెళ్ళిపోవాలనిపిస్తుంది ఇంకో గోల్ ఉంది ఏంటది నాకంటూ ఒక పెద్ద గది ఉండాలి దాని నిండా ఏసీ అబ్బా దాని నిండా క్యాష్ అందులో నేను ఒక్కనే ఉండాలి నా మాట చెల్లుబాటు కావాలి అయితే నువ్వు ఏటీఎం సెంటర్ లో సెక్యూరిటీ గార్డ్ లా ఉండాలి వెళ్ళి ఉండు అక్కడే దొరుకుతాయి గది ఏసీ డబ్బులు అన్ని కూడా ఇంత మంది ఏటీఎం సెంటర్ లో సెక్యూరిటీ గార్డ్ అంటావా అది కాదు వినోదిని నాకు కూర్చున్న చోట డబ్బు రావాలి ఎవరు నాకు ఏ పని చెప్పొద్దు ఇది కావాలి అయితే సులభ కాంప్లెక్స్ ముందు వెళ్ళి కూర్చోమన్నా అక్కడే వస్తే కూర్చున్న చోటికి డబ్బులు తక్కువని పెట్టి టిక్కుమని పోతుంటారు అందరూ నువ్వేంటంటావు అని పెడతారంట రూపాయి డబ్బులు హలో ఎక్కువ తక్కువ మాట్లాడకు నువ్వు ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడకే నువ్వు ఇప్పుడు ఎయిర్పోర్ట్ గురించి వద్దు నీకేమైనా సమస్యలు ఉన్నాయా నీకేమైనా సమస్యలు ఉంటే అడుగు నాకు ఒకటే ఒక డౌట్ ఉంది చెప్పు ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ప్రపంచంలో ఫైట్ స్టేషన్ ఇలాంటి కత్తిలాంటి అబ్బాయిలే పని చేస్తూ ఉంటారు అలాంటి అందమైన అమ్మాయిలు ఎందుకు పనిచేయరంటావు ఒక్కసారి ఆ క్వశ్చన్ రిపీట్ చేస్తే మన కుర్రాళ్ళందరూ గట్టిగా చప్పటి కొట్టాలి ఆ క్వశ్చన్ కి ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఫైట్ స్టేషన్ ఇలాంటి కుర్రాళ్ళే పని చేస్తూ ఉంటారు అలాంటి అందమైన అమ్మాయిలు ఎందుకు పనిచేయరు అని అడిగానండి ఎందుకంటే మీ ఆడాలకు నిప్పు పెట్టడం తప్ప ఆర్పడం తెలియదు కాబట్టి అంతేనా కొట్టారంటే మామూలుగా ఉండదు నీకు చెప్తున్నా ఈ స్టేజ్ మీద ఎందుకు ఆడవాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోని చెప్పి నీకు ఎన్నిసార్లు చెప్పాను ఏమంటే వచ్చిన ఎందుకంటే మమ్మల్ని గారు ఇలాంటి వాళ్ళు పిలుస్తారు ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు వాళ్ళకి బట్ట కింద పొట్ట వేసుకొని నేను రెస్పెక్ట్ ఇవ్వలేను ఇందాక ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేటోడు అయితే పక్కింటి మహాలక్ష్మి ఇంటికి వస్తే ఏమన్నావు చెప్పు నువ్వు అయ్యో చెప్పేసిందా ఈ విషయం ఏమండి ఇప్పుడు ఈ మహాలక్ష్మి ఉంటే చాలా డేంజర్ అసలు వీళ్ళు నమ్మదు మమత పిల్ల పేరు మమత మార్చిందా ఇప్పుడు పేరు మననే కదా మార్చిలో మార్చింది ఏప్రిల్ లో మమత అయిపోయింది ఇప్పుడు ఓకే చెప్పు ఏమన్నావు చెప్తా నేను పొద్దున్నే మనం టిఫిన్ చేసేటప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే ఏమంటాం రండి టిఫిన్ చేద్దాం అంటాం మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఎవరైనా వస్తే మనం రండి భోజనం చేద్దాం అంటాం మీ మమత నేను పడుకునేప్పుడు వచ్చింది రండి పడుకోండి అన్న తప్పున్నారా దౌడపాలు రాలగొడతాను అడిగిన నేను ఇక్కడ కేవలం మమత తప్పుంది నా తప్పు లేదు హలో చెప్పు ప్రతి మనిషికి తెలివితేటలు ఉంటాయి అక్కడికి మీ మగవాళ్ళు మాత్రమే తెలివైన వాళ్ళని మాట్లాడకు చెప్పు ఏమండి మగజాతి తెలివైన ఎవరు మనము నిజంగా నీకు సత్తా ఉంటే నీకు దమ్ము ఉంటే ఇక్కడున్న మగవాళ్ళందరి చేత ఒకసారి గట్టిగా ఓయించి చూస్తా నేను ఆపు మీ మగవాళ్ళు ఓయేస్తా అంటే ఒకసారి మా ఆడపడుచులందరూ చేతులు పెగితే హాయ్ చెప్పండమ్మా
చూసారా చాలా ఉందబ్బా, చాలా. మా వాళ్ళు ఇంట్లో మొగుళ్ళ మీద చేతులు ఎత్తున్నారు అనుకున్న, బయట కూడా చేతులు ఎత్తారు. నీకేమైనా డౌట్ ఉంటే మొత్తం క్లియర్ ఎత్తా ఇప్పుడు. హలో, నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నావు బుచ్చిరెడ్డి పాలెంలో, Yes, yes, yes. నీకు ఒక డబ్బున్న మూట ఒక తెలివి ఉన్న మూట దొరికాయి. మీ మగవాళ్ళు ఏం తీసుకుంటారు? మా మగవాళ్ళు ఏం చేస్తామండి, ఆ డబ్బు తీసుకున్నట్టు వెళ్ళిపోతాం అంతే. అదే మా ఆడవాళ్ళైతే తెలివి ఉన్న మూట తీసుకుంటారు తెలుసా? అదే కదా, ఎవరికి ఏం లేదా తీసుకుంటారు తెలుసా? అంటే బా అంకుల్ ఏం ఖుషి అయింది చూడు, ఆడవాళ్ళని డౌన్. సరే, ఎక్కువ తక్కువ నేను ఒక క్వశ్చన్ ఇస్తా, అడుగుతా. అడుగు. ఇప్పుడు అదే బుజ్జిరెడ్డి పాలెంలో మన ఇద్దరం నడుచుకుంటూ వెళ్తాం. నీకేం పని పాట లేదురా, పైన బట్ట కింద పొట్ట వేసుకొని అంటే ఎప్పుడు రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటావు, పని పాట లేదు నీకు. పొద్దున వాకింగ్ చేస్తున్నాం అనుకుందాం మనం. ఒక 500 రూపాయల నోటు, ఒక 200 రూపాయల నోటు. సార్ వాల్యూమ్ ప్లీజ్. ప్రోగ్రామ్ ఓకేనా? రెడీ. 500 ఉంది, 200 ఉంది. నువ్వేం తీసుకుంటావు? మా ఆడవాళ్ళైతే 500 తీసుకుంటారు, మా మగవాళ్ళైతే 200 తీసుకుంటావు. మీ మగవాళ్ళు కకృతుల్లో తెలిసే వదిలేసాం 200 నోటు. ఆ 200 మీకు ఇవ్వడానికే తీసుకున్నాము. మగ పొడ మరి తగలడ్డవరా నువ్వు ఇంటికాడ చూసావా ఎలా ఉన్నాడు స్మార్ట్ గా? అవును, ఇంత మెగా పిక్సెల్ అంతే, ఇంత మెగా పిక్సెల్. ఎలా కనిపిస్తున్నాను? బా అచ్చం ఈ రోజు మాత్రం నిజంగా ప్రామిస్ అండి, ఇంత అందంగా కనబడతాను నేను అస్సలు అనుకోలేదు. బాహుబలి సినిమాలో అనుష్కలా. ఏంటి బాహుబలి సినిమాలో అనుష్కలా ఉన్నానా? అచ్చలా ఉన్నావు. ఫస్ట్ పార్ట్ బాహుబలిలో, హలో ఫస్ట్ పార్ట్ బాహుబలి అనుష్కలాగా లేదు. పుల్లలు ఎరుకుంటే అనుష్కలా ఉన్నా, పుల్లలు కూడా అనుష్కలాగా. కరెక్టే కదా? బాహుబలి. సరే కానీ ఈ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. చెప్పండి. నేను సారీ సార్, వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి. ఎందుకు స్వాతి గారు క్షమించండి దయచేసి, నేను వెళ్ళిపోతున్నాను, చేయదలుచుకోలేదండి. ఏమండి, నా మనసుకు చాలా బాధ కలిగిందని మమ్మల్ని గారికి మీరే చెప్పండి, ఎట్లా కొట్టా వెళ్ళిపోతాను ఈ నిమిషం. ఏమండి కాదండి, మీరు వచ్చి పాటలు పాడితే అందరూ చప్పట్లు కొట్టారు, పిల్లలిద్దరు యాంకరింగ్ చేస్తే చప్పట్లు కొట్టారు, అది నేను పాట పాడుతున్నాను కొట్టారండి స్వాతి గారు, ఇదేమన్నా న్యాయమా చెప్పండి? ముందు బాగాలేదేమో అందుకే కొట్టిండొచ్చు. లేదండి, నేను మొన్నటికి మొన్న మా సుబ్బారావు చచ్చిపోయాడండి, చచ్చిపోయిన సుబ్బారావు గారి తాత దగ్గరికి వెళ్ళి పాట పాడితే తరిమి కొట్టారు స్వాతి గారు, ఇదేమన్నా న్యాయమా చెప్పండి? సుబ్బారావు చచ్చిపోతే నిన్ను కొట్టిరా? అవును, నన్ను కొట్టలేదు, ఆయన చచ్చిపోయిన దగ్గర పాట పాడితే కొట్టారు. చచ్చిపోయిన సుబ్బారావు దగ్గర పాట పాడితే కొట్టినా? అవును. ఏం పాట పాడావు? సుబ్బారావు చచ్చిపోయి పడిపోయాడా? మరి పడ్డారా? చూడ వెళ్ళానా? వెళ్ళి ఇల్లే 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 నువ్వు లేవనంటావా, పాపను లేపమంటావా, అంటే కొట్టారు సార్. అబ్బా, సుబ్బారావు తాత దగ్గర పాట పాడి లేచాడా? లేస్తే పోతాడు అందుకని కొడతారా? అవును, వాడు చచ్చిపోయి ఉంటే లే అనేది కొడతావా? ఇదిగో ఈవెనే కొట్టాలి ఫస్ట్. చిన్నప్పటి నుంచి ఏం చెప్పి నేర్పించినావు అక్క నాకు? సంగీతానికి రాళ్ళు కరుగుతాదని చెప్పి నేర్పించింది. ముసలోడు లేస్తాడని పాట పాడిన, లేస్తాడు పోతాడు అందుకని నన్ను కొడతారా? ఒక్క నిమిషం, ఇక్కడ ఒక పాట పాడు. ఎందుకు? కిడ్నీలో రాళ్ళు కరుగుతాయి, నీళ్లు కట్టుకో. కాదు, సంగీతానికి రాళ్ళు కరుగుతాయి అన్నాను కానీ చచ్చిన వాళ్ళు లేస్తారని చెప్పానా? మేము అలా అర్థం చేసుకున్నామమ్మా, అది కూడా పక్కన పెట్టు. అందుకే క్లాస్ లో కరెక్ట్ గా అటెంటివ్ గా ఏం చెప్తున్నారో వినాలి. వీళ్ళు కొట్టడంలో తప్పులేదు. అది కాస్త పక్కన పెట్టండి స్వాతి గారు. ఇంకాస్త ముందుకు వెళ్ళానండి, అక్కడే ఉంది మా రామలక్ష్మణ్ పిన్ని లేదా? పిన్ని వాళ్ళ అమ్మ 160వ పుట్టినరోజు జరుపుకుంటుంది, 160th బర్త్డే. 160 బర్త్డేలు. అక్కడ బర్త్డే దగ్గర కేక్ కటింగ్ దగ్గర పాట పాడితే కేక్ తో కొట్టారు పులుగు చొక్కా అబ్బాయి. ఇది ఏమన్నా న్యాయమా చెప్పు? నయమైంది, కేక్ తోనే కొట్టారు, ఇంకా దేనితోనే కొట్టుండే ఇంకా బాగుండేది. ఇతను ఏం పాట పాడావు అక్కడ? అవ్వ కేక్ కటింగ్ దగ్గర కేక్ కటింగ్ చేస్తుందా? అవును, వెళ్ళావు. రాలిపోయే పువ్వాని కూరగాయెందుకే లోకమన్నడో చికితాయే, రాలిపోయే పువ్వాని కూరగాయెందుకే అంటే కొట్టారు సార్. ముసలావిడ మంచిగా బర్త్డే చేసుకుంటే పోయి రాలిపోయే పువ్వా, వికసించే పువ్వా అని పాడితే చెప్పు సిల్క్ సుబ్బారావు. 160 సంవత్సరాల తర్వాత పువ్వు ఇంకా వికసించాలా రాలిపోకుండా ఏం మాట్లాడుతున్నాడు పట్టపక్కప్పుడు? అక్కడ పాట పాడతావా? అది కూడా పక్కన పెట్టండి. మా స్వాతక నాకు ఇంకోటి కూడా నేర్పించింది, ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అని. 2 చోట్ల ఫెయిల్ అయ్యాను కదా, 3వ చోట్ల పాస్ అవుదామని ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాను. ఏం చేసావు అక్కడ పోయి? మా స్వాతక్క వాళ్ళ పెద్దక్క ఉంది కదా, అవును, లక్ష్మీబాయి కాదు గీతక్క, వాళ్ళ కొడుకు పెళ్లి చేసింది. పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు పాట పాడితే ఎంగిలాకుంటూ కొట్టారు సార్. నాకు తెలిసి అక్కడ కూడా మంచి పాట ఏదో పాడినట్టు అదే ఎగిరేకుంటూ కొట్టారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎదురుగా నిల్చున్నారా? అవును, వెళ్ళానా? పావురానికి పంజరానికి పెళ్లి చేసే పడలో, కాలరాత్రికి చందమామకి ముళ్ళు వేసే మూడలో.
వాళ్ళు ఎంచక్క పెళ్లి చేసుకుంటే పావురం పంజరం అని ఏంటి ఆ మాటలు? పెళ్ళైన జంట విజయ్ దేవరకొండ రష్మిక మందన్లా ఉంటే గువా గోరింకని పాడతా. మరి ఈయన రైజింగ్ రాజు రష్మిలా ఉన్నారు, అందుకే పావురానికి పంజరానికి అని పాడాల్సి వచ్చింది. కానీ మూడో చోట మాత్రం బ్రహ్మాండంగా ఇచ్చావు, రైజింగ్ రాజు రష్మిను. సరే ఇవన్నీ పక్కన పెట్టేసేయి. ఇప్పటికిప్పుడు ఆ. నేనే వెళ్ళిపోతే నువ్వు పోతే ఎస్ అప్పుడే పడబడతావు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, ఆ, వసంతాలు పూచే నేటి రోజు. నీకు భలే మంచి రోజు. అది కూడా పక్కన పెట్టండి. నిజంగా ఏం పాడామో కానీ ఈ రోజు నిజంగా మంచి రోజే. చాలా ఎందుకంటే బుచ్చిరెడ్డి పాలెంలో శ్రీ కోదండ రామస్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఇంత అద్భుతమైనటువంటి జన సముద్రాన్ని కలుసుకోవడం నిజంగా మనందరికీ మంచి రోజుని మనస్ఫూర్తిగా భావిస్తూ జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్.